ఈరోజు మనకు పోపులపెట్టెలో శిరోమణి గారు హైదరాబాద్ నుండి కాల్ చేశారు. ఆవిడ వయస్సు 58 సంవత్సరాలు. అయితే ఆవిడకు అరికాళ్లలో మంటగా ఉంటుంది అని చెప్తున్నారు. శిరోమణి గారు, నేను అనుకోవడము మీరు ముఖ్యంగా ఒక 2-3 విషయాలు చెక్ చేసుకొని తర్వాత ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకోగలుగుతారు. ఏంటంటే డయాబెటీస్ కనుక ఉంటే డయాబెటిక్ న్యూరోపతిలో ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్ అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళంటే, మీరు అరికాళ్లకు నూనెతో మసాజ్ చేసుకోవడము, పాదాలను నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో కాసేపు ఉంచడం, మసాజ్ చేసుకున్న తర్వాత ఇట్లా కనుక చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి డయాబెటీస్ వాళ్ళలో ఈ న్యూరోపతి ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇదే కాకుండా మీకు ఎక్కువగా చెప్పులు వేసుకొని తిరిగే అలవాటు ఉంటే ఇంట్లో కూడా ఆ రబ్బర్ చెప్పుల వల్ల ప్రొడ్యూస్ అయ్యే వేడికి కూడా అరికాళ్ళ మంటలు వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు చెప్పులు వదిలేసి ఉట్టి కాళ్ళతో నడవడము ఇలాంటి హ్యాబిట్స్ చేసుకుంటే చాలా మటుకు ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. అయితే ఈ సమస్యలు ఏవి కాకుండా మీకు ఇంకా కూడా అరికాళ్ళ మంటలు వస్తూ ఉంటే దీన్ని ఖచ్చితంగా వైటమిన్ B12 డెఫిషియన్సీగా చెప్పుకుంటాం. ఎందుకనంటే ఈ విటమిన్ తగ్గినప్పుడు బాడీలో ఈ పాదాలు మంటలు రావడము, అరిచేతులు కూడా మంటలుగా ఉండడము జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు మీరు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ డెఫిషియన్సీని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. ఎలాగంటే ఎగ్స్లో, తర్వాత మిల్క్లో, లివర్లో, వీటన్నింటిలో కూడాను వైటమిన్ B12 బాగా లభ్యమవుతుంది. అదేవిధంగా నట్స్, అన్ని రకాల కాజు, బాదాం, వాల్నట్స్, పిస్తా ఇవన్నిట్లో కూడాను B12 లభ్యమవుతూ ఉంటుంది. ఇవే కాకుండా మనం ధాన్యాల్లో తీసుకున్నట్టయితే పొట్టు ధాన్యాలు, తర్వాత ఈ సీరియల్స్ అంటే మనకు గోధుమ, జొన్నలు, సజ్జలు ఇలాంటి వస్తువుల్లో పిండిలను కూడా మనము తౌడుతో కూడి కనుక వాటిని మనం చపాతీ, రొట్టెలుగా చేసుకొని తింటే ఖచ్చితంగా వాటిలో B12 లభ్యమవుతుంది. ఇదే కాకుండా అన్ని రకాల సోయా ప్రోడక్ట్స్ అంటే సోయా గ్రాన్యూల్స్ కానివ్వండి, లేకపోతే సోయా మిల్క్ కానివ్వండి, సోయా అచ్చుగా పప్పు ధాన్యాన్ని తెచ్చుకొని కానీ ఈ విధంగా సోయా ఐటమ్స్ తింటూ ఉంటే ఖచ్చితంగా మీకు B12 డెఫిషియన్సీ తగ్గిపోతుంది.